గుడ్ మార్నింగ్ బంటి, ప్లీజ్ డౌన్. నన్ను రైతు మాస్టర్ అని పిలుస్తారు. ఇలా నాకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడము నా హాబీ. కళామిత్ర వారి సెల్ఫ్ కంట్రోల్ గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ అని. స్వీయ నియంత్రణలో తనకు తానుగా మనసును శరీరాన్ని అదుపులో పెట్టుకొని పనిచేస్తే సగం విజయం సాధించినట్టే లెక్క. సెల్ఫ్ కంట్రోల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బాడీ, 2 మైండ్. దీన్నే మనసు అని కూడా అంటారు. తల లేదా మాస్టర్? నీకు తలకాయ లేదని అర్థమైంది. ఇదిగో ఈ మ్యాప్ చూడు. బాడీ అంటేనే తలము మొండము 2ను. ఈ మొత్తం అవయవాలను కలిపితేనే పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటారు. మరి మనసు ఎలా ఉంటుంది మాస్టర్? మనసు కనిపించదు కానీ మనిషిని నడిపిస్తుంది. దేవుడిలానా? అలాగే అనుకో. నీ చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజన్ ఉంది కదా, అది కనిపిస్తుందా? మనసు కూడా అలాగే. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే చాలా నిబద్ధత కావాలి. దానిని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. అందులో ఒకటి చెప్తాను, విను. మాస్టర్, ఈరోజు నా మనసు ఏం బాగలేదు, రేపు చెప్పండి ప్లీజ్. ఎందుకురా? అమ్మ తిట్టింది. నీవేదో తింగర్ పని చేసి ఉంటావు, అందుకే తిట్టు ఉంటుంది. అయినా మన పెద్దలు ఏమన్నారు? కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కర్ అన్నారు. అందుకే ఈరోజు పాఠం చెప్తాను, విను. రేపు వేరొకటి ఉన్నది. మనస్సు బాధతో ముట్టుకున్నది కదా, అది వికసించాలంటే నవ్వాలి, గట్టిగా నవ్వాలి. అందుకే ఈరోజు పాఠం నవ్వు. ఒకసారి మనసుకు నవ్వుకున్న సంబంధం చూద్దాం. ప్రపంచంలో మనిషికి ఒక్కడికే ఇచ్చిన వరం నవ్వు. ప్రపంచంలో ప్రతి మనిషికి అర్థమయ్యే ఒకే ఒక్క భాష నవ్వు. అందుకే రోజోసారైనా నవ్వేవాడు భోగి, నవ్వలేనివాడు రోగి. అందుకే గట్టిగా నవ్వాలి. నవ్వే వారిని చూస్తే మనసు ఆకర్షిస్తుంది, నవ్వించే వారిని చూస్తే మనసు వికసిస్తుంది, నవ్వలేని వారిని చూస్తే మనసు వికటిస్తుంది. అందుకే గట్టిగా నవ్వాలి. రంజింపజేస్తే ముసిముసి నవ్వు ప్రేమను కురిపిస్తుంది. మనసారా నవ్వితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే గట్టిగా నవ్వాలి. ఇప్పుడు ఫ్రీ అయిందా మనసు? గాలిలో తేలుతుంది. అయితే ఎప్పుడు నవ్వుతుండాలా మాస్టర్? నవ్వాలి, కానీ నవ్వుల పాలు కావద్దురా. అందరి భాష ఎలా? నీవు నవ్వితే నీ భాష రానివాడు కూడా నవ్వుతాడు కదా. అందుకే లాఫ్ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్. ఇక్కడ ఒక జాగ్రత్త పడవలసిన పాయింట్ కూడా ఉన్నది. మూర్ఖుడి నవ్వు కంటే మిత్రుడి కోపం మేలు. ఎలాగా అర్థం కాలే మాస్టర్? అంటే మూర్ఖుడి నవ్వును నమ్మరాదు, మిత్రుడి కోపం నమ్మవచ్చు అని అర్థం. ఇక బాడీ కంట్రోల్ విషయానికి వస్తే రోజుకు 48 అర్ధగంటలు ఉంటాయి. రోజుకు ఒక్క అర్ధగంట అయినా బాడీ ఎక్సర్సైజ్ కోసం వాడితే నీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎక్సర్సైజ్కు మించిన మరొక మందు లేదు బాడీకి. అందుకే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇక సెల్ఫ్ కంట్రోల్లో ఈరోజు మనసుకు నవ్వుకున్న సంబంధం చూశాము కదా. రేపు మరో అంశంతో కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్ సార్, థ్యాంక్ యూ.